సమాజంలో జరుగుతున్న కొన్ని దారుణమైన పరిణామాలను చూస్తుంటే ఒక భయంకరమైన సందేహం కలుగుతుంది. తుని సమీపంలో అదృశ్యమైన పసిపాప కేసులో తల్లిదండ్రుల మధ్య ఉన్న రహస్యాలే ఆ చిన్నారి ప్రాణాలకు సంకటంగా మారాయి. అసలు ఈ మొత్తం వ్యవహారంలో కన్నవారే ఏమైనా నిజాలు దాస్తున్నారా? వారం రోజులుగా 1000 ఎకరాల తోటలను జల్లెడ పడుతున్న డ్రోన్లతో వెతికిన ఆఖరికి కుక్కకు GPS ట్రాకర్ పెట్టి గాలిస్తున్న ఒక క్లూ కూడా దొరకకపోవడం వెనుక అసలు కథ ఏంటి? అడవి మింగేయడానికి ఆ పాప చిన్నదేమి కాదు, కిడ్నాప్ అనడానికి ఆధారాలు లేవు. మరి ఎక్కడ ఉంది ఆ పసిపాప? ఈ రోజు వీడియోలో ఈ కేసులోని దిగ్భ్రాంతికరమైన విషయాలను విశ్లేషిద్దాం. తుని మండలంలోని తోటల ప్రాంతంలో ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి అదృశ్యమై నేటికి 7 రోజులు గడిచింది. అప్పటి నుండి పోలీసు యంత్రాంగం నిద్ర లేకుండా గాలిస్తుంది. అటు పామాయిల్ తోటలు, ఇటు జీడిమామిడి తోటలు, ఇలా సుమారు 1000 ఎకరాల విస్తీర్ణాన్ని 1కి 2 సార్లు జల్లెడ పట్టారు. పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్కకు GPS ట్రాకర్ పెట్టి మరీ వెతికారు. జంతు ప్రవృత్తి ప్రకారం అది పాప ఉన్న చోటుకు తీసుకెళ్తుందని ఆశపడ్డారు. కానీ ఆ ప్రయత్నం కూడా సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ కుక్క కేవలం ఆ పరిసరాల్లోనే తిరుగుతుంది తప్ప ఎటువంటి ఆచూకీ చూపలేకపోతుంది. పోలీసులు కిడ్నాప్ యాంగిల్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పాప తండ్రికి గతంలో ఉన్న పాత కక్షల గురించి ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఒక కారు విషయంలో జరిగిన గొడవల వల్ల ఎవరైనా కక్షగట్టి పాపను మాయం చేశారా అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. స్థానిక ఎస్ఐ గారు చెబుతున్న దాని ప్రకారం సీసీ కెమెరాలు, కాల్ డేటా అనాలిసిస్ చేసినా ఎక్కడ అనుమానాస్పద వ్యక్తులు కనిపించలేదు. మరి వారం రోజులుగా పాప జాడ లేకపోవడం, కనీసం ఆ చిన్నారి వేసుకున్న చెప్పులు కూడా తోటలో ఎక్కడ దొరకకపోవడం చూస్తుంటే ఇది పక్కా ప్లాన్ తో జరిగిన పనేనా అన్న అనుమానం బలపడుతుంది. నిజంగా తోటలోనే పాప ఉంటే ఈ పాటికి ఏదో ఒక ఆచూకీ దొరకాలి. ఏమీ దొరకట్లేదంటే ఎవరైనా కావాలనే ఆ చిన్నారిని ఎక్కడికైనా తరలించారా? ఇక్కడే మనం ఇందాక అనుకున్న పాయింట్ దగ్గరికి రావాలి. తల్లిదండ్రుల మధ్య ఉన్న ఏవైనా రహస్యాలు లేదా గొడవలే ఈ అదృశ్యం వెనుక ఉన్నాయా? వారు చెప్పే విషయాల్లో ఎక్కడైనా పొంతన తప్పుతుందా? పోలీసుల విచారణలో ఈ కోణం కూడా చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే కొన్నిసార్లు తెలిసిన వారు ఈ తరహా ఘటనలకు పాల్పడే అవకాశం ఉంటుంది. తప్పు ఎవరిదైనా కావచ్చు, ఏ కారణం చేతనైనా ఆ పసిపాపకు అన్యాయం జరగకూడదు. ఆ చిన్నారి క్షేమంగా ప్రాణాలతో తిరిగి రావాలని మనందరం కోరుకుందాం. ఎవరికైనా ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సహకరించండి. దయచేసి నిజాలను దాచకండి. ఆ పసిపాప ప్రాణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఈ కేసులో మీకు ఏమనిపిస్తుంది? తల్లిదండ్రుల ప్రవర్తనపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్లో తెలియజేయండి.